అందరికీ నమస్కారములు. ఓ చిరు ప్రయత్నానికి సుస్వాగతం. ఈనాటి అంశం భగవంతుడు. దేవుడిని చూడాలనుకోవడం నీ కోరిక, దేవుడు నిన్ను చూడాలనుకోవడం నీ సాధన. అంటే మీ సాధనని భగవంతుడు చూసేలాగా మీ సాధన ఉండాలి. అందుకు ఉదాహరణ తరిగొండ వెంకమాంబ, అన్నమయ్య, రామదాసు, తులసీదాసు, కబీర్ దాసు వీళ్ళంతా వీళ్ళ సాధనతో భగవంతుడే వీళ్ళకి సాక్షాత్కారం ఇచ్చారు. అంటే వాళ్ళు ఏ కోరికల కోసమో భగవంతుని చూడాలనుకోలేదు. వాళ్ళ సాధనను భగవంతుడు మెచ్చి భగవంతుడే వాళ్ళకి సాక్షాత్కరించి వాళ్ళని ఆశీర్వదించారు. వాళ్ళంతా చిరస్మరణీయులు. అంటే మనం చూడండి, మామూలుగా మన కోరిక ఏముంటుంది? దేవుడి దగ్గరికి వెళ్తాము, ఒక కోరిక కోరుకుంటాము, ఆ కోరిక అయిపోయింది, ఇంకో దేవుడి దగ్గరికి వెళ్తాము, ఇంకో కోరిక కోరుకుంటాము. లేదు, కోరిక నెరవేరలేదంటే భగవంతునే మార్చేస్తాం. అంత కోరిక మనకి దేవుని మార్చేసేంత కోరిక ఉంటుంది. కానీ భగవంతుడే మనల్ని చూడాలనుకోవడము మన కోరిక కావాలన్నమాట. ఎప్పుడైతే భగవంతుడే మనల్ని చూడాలనుకుంటామో అప్పుడు నీ సాధన వల్ల భగవంతుడు నిన్ను చూస్తాడు. అందరూ బాగుండాలి. మీ నిత్య సర్వే డాక్టర్ ఎస్ నిర్మలా మురళి.